హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము రాజులు అధికారులు కూడా ప్రార్థించాలి అనే అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం మనం. అంటే రాజులు అధికారులు వాళ్ళకేమీ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయక్కర్లేదు, వాళ్ళ కోసం ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే సరిపోతుంది అన్నట్లు కాదు. ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద కిరీటం ధరించిన వాడైనా, ఎంత ఆధిపత్యం అతనుకున్నా, ఎంత హోదా అతనుకున్నా వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఎలాంటి అద్భుతాలు దేవుడు చేశాడో ఈరోజు హిజ్కియా జీవితం నుంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనా విజయాలు అనేటువంటి అంశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. హిజ్కియా ఒక రాజుగా మనకు కనిపిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము. అక్కడ మనకి హిజ్కియా రాజుగారు కనిపిస్తారు. అలా ఎలా కనిపిస్తారంటే అతడు ఒక చాలా గొప్ప సంస్కరణ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టినట్లు కనబడతాడు. ఆయన 25 సంవత్సరాలకి అతను రాజుగా పట్టాభిషేకం జరిగింది ఆయనకి. 25 సంవత్సరాల నుంచి మొత్తం అతని జీవిత కాలంలో అతను సింహాసనం అధిష్ఠించిన తర్వాత 29 సంవత్సరాలు ఏలాడు ఆయన. 29 సంవత్సరాలు. వాళ్ళ తండ్రి పేరు ఆహాజు, కానీ ఆయన భక్తిహీనుడు. ఆయనకి దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని మందిరం గురించి, దేవుని ప్రజల గురించి, అంటే దేవునిలో ప్రజలను ఎలా నడిపించాలనే చింత అతనికి ఏమాత్రం కూడా లేదు అసలు. అయితే ఈ హిజ్కియా మాత్రం అలా కాకుండా అతను ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించాడో వెంటనే దేవుని గురించి అతను దావీదులాగా ఆలోచించాడు. హల్లెలూయా. అందుకనే ఈయన్ని దావీదుతో కంపేర్ చేస్తారన్నమాట. ఇతను దేవుని యొక్క మందిరం గురించి ఆలోచించి మందిర ద్వారాలు తెరిచాడు. అంటే అప్పటి వరకు దేవునికి ధూపం వేయట్లేదు, అక్కడ బలులు అర్పించట్లేదు. అక్కడ నెహిష్టాను అనేటువంటి ఆ యొక్క పాము బొమ్మ ఉంటుంది కదా, ఎవరు చేయించారు దాన్ని? మోషే ఇత్తడి సర్పాన్ని చేయించాడే. ఆ ఇత్తడి సర్పాన్ని పట్టుకుని ఆ ఇత్తడి సర్పమే మమ్మల్ని బ్రతికించిందని చెప్పి వాళ్ళు దానికి పూజ చేయడం మొదలుపెట్టి విగ్రహారాధన, దేవతారాధన, ఇంకా రకరకాల దేవతల పేర్లు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. వాటి ఆరాధన అంతా చేసుకుంటూ భక్తిహీనులు అయిపోయారు. ఈ యొక్క యోధా జనాంగం అంతా కూడా భక్తిహీనులు అయిపోయిన టైంలో ఈయన రాజు అవ్వంగానే మొదటి చేసిన సంస్కరణ ఏంటంటే దేవుని మందిర ద్వారాలను అతను తెరిపించాడు. ఆ దేవతా విగ్రహాలని చితగ కొట్టించాడు అనమాట. అంటే అవన్నీ బ్రద్దలు కొట్టించాడు. అంత మాత్రమే కాదు, ఏదైతే మోషే ఎత్తడి సర్పాన్ని వీళ్ళ పెట్టుకుని ఆరాధిస్తున్నారో దానిని కూడా విరగొట్టించాడు ఆయన. అవన్నీ కూడా కాదు కానీ యెహోవా దేవునికి మనం ఆరాధన చేయాలని చెప్పి యాజకులను పిలిపించి, పాటలు పాడే వాళ్ళను పిలిపించి, సేవకులను పిలిపించి, యాజకత్వపు ధర్మం ఎవరు చేయాలని లేవీయులను పిలిపించి, ఈ ఉన్నత స్థలాలన్నీ పడగొట్టించి దేవుని యొక్క మందిర స్థలాన్ని బాగు చేయించి బలి అర్పణలు అర్పించిన తర్వాత పస్కా ఆచరించేటువంటి నెల వచ్చింది. ఎప్పటి నుంచో పస్కా ఆచరించట్లేదు వాళ్ళు. కాబట్టి పస్కా అనేది చాలా పరిశుద్ధముగా ఆచరించాల్సినటువంటి ఒక పండుగ వాళ్ళకి. కాబట్టి ఏం చేశాడంటే వెంటనే 7 దినాలు ఈ పండుగ మనం ఆచరించాలి. కాబట్టి అన్ని గోత్రాల వాళ్ళు మొత్తం అందరూ కూడా యెరూషలేం దగ్గరికి వచ్చేయమని చెప్పాడు ఆయన. వాళ్ళందరూ వచ్చేసి పస్కా బలి పశువుని అక్కడ అర్పించి పస్కా పండుగ చేస్తున్నప్పుడు వాళ్ళు తమను తాము ప్రతిష్ఠించుకోకుండానే ఈ యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమంలో పాలిభాగస్తులు అయిపోయారు. అది చూద్దాం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 17 నుంచి 20 వరకు ఉంటుంది. సమాజంలో తమను ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తం పస్కా బలి పశువులను వధించు పని లేవీలకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్మాకారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చెప్పున తన్ను పవిత్రపరుచుకొనుటకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా. ఈరోజు మన అంశము ప్రార్థన కదా, ప్రార్థన విజయాలు కదా. ఇక్కడ హిజ్కియా దేని గురించి ప్రార్థించాడు? ఆయన గురించి ప్రార్థన చేసుకోవాలా. ఆయన సింహాసనం గురించి కాదు ప్రార్థన చేసుకున్నది. ఆయన ఈ పండుగ చాలా బాగా జరగాలి, నేను ఇన్ని పశువులు బలి ఇవ్వాలి, ప్రజలు ఇంతమంది ఇష్మాకారు, జెబూలీను, ఈ గోత్రాల వాళ్ళందరూ వచ్చి నన్ను ఆహా శబాష్ అనాలి, దాని గురించి ప్రార్థన కాదు. వాళ్ళందరూ వచ్చినప్పుడు హిజ్కియాకి ఒక
లోపల నుంచి ఒక పెయిన్ వచ్చింది, బాధ వచ్చింది. ఏమనంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు విగ్రహారాధనలు, భక్తిహీనత, ఈ చివరికి ఆ చివరికి పోయి అన్నీ వచ్చేసి ప్రతిష్ఠించబడినటువంటి పండుగ దినాన ప్రతిష్ఠించుకోకుండానే బలి అర్పణ కార్యక్రమంలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేస్తున్నారు. ఇది యెహోవాకి ఇష్టమైన పని కానే కాదు. వారందరి నిమిత్తమై నేను ప్రాయశ్చిత్తమైనటువంటి ఒక ప్రార్థన వారి కొరకు చేస్తున్నాను, వారిని క్షమించు అని ప్రార్థన చేశాడంట ఆయన. ఆ ప్రార్థన యెహోవా ఆలకించి వారిని స్వస్థపరిచెను అని రాసి ఉంటుంది అక్కడ. అంటే వారిని శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను దేవుడు స్వస్థపరిచాడు. ఈ ప్రార్థన చేసింది ఎవరు? రాజుగారు. ఆయన కిరీటము ధరించి రాజవస్త్రాలు వేసుకొని ఆధిపత్యంతో, అధికారంతో, డాబుతో, యవనస్తుడు 25 ఇయర్స్ అంటే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఉడుకు రక్తం ఉంటుంది వాళ్ళకి. అంతటి ఆధిపత్యము కలిగినటువంటి రాజు ఆయన పశ్చాత్తాపపడుతూ తన ప్రజల కోసం ఆయా ప్లేసెస్ నుంచి వచ్చిన ఆ యొక్క ప్రజల కొరకు పశ్చాత్తాపపు ప్రార్థన చేశాడు. ఆయన అంత గొప్ప ప్రార్థనాపరుడు. హిజ్కియా రాజుకి చాలా జ్ఞానం ఉందని, ఐశ్వర్యం ఉందని, అందం ఉందని, సొలొమోను అంతటి ఆధిపత్యం, ఐశ్వర్యం, అందం ఉంది, అవన్నీ చెప్పడం వలన ఈయన గొప్పోడు అవ్వలేదు. హిజ్కియా రాజు ఎందుకు గొప్పోడు అయ్యాడంటే ప్రార్థన ద్వారా గొప్పవాడయ్యాడు. ప్రార్థన ద్వారా ఈయన గనుడు అనిపించుకున్నాడు. ప్రార్థన ద్వారా ఈయన ప్రార్థనా వీరుడు అనిపించుకున్నాడు. అది హిజ్కియా యొక్క మంచి క్వాలిఫికేషన్. ఎంత రాజైనా, ఎంత అధికారైనా ఈయన ప్రార్థన చేశాడు కనుక దేవుడు ఇతన్ని హెచ్చించడం మొదలుపెట్టాడంట. ప్రజలందరూ వచ్చి నువ్వు చాలా గొప్పవాడవయ్యా అని పొగిడారంట. ప్రజలందరూ అప్రిషియేట్ చేసి ఆయన చెప్పకుండానే ఈ గోత్రాల వాళ్ళు, ఈ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు కూడా ఆ విగ్రహాలు తీసి ధ్వంసం చేసి అవతలకు విసిరేశారంట. ఎందుకంటే మన రాజే ఇంత ఘనకార్యములు చేయుట పూనుకొనిన తరువాత మనం ఎందుకు వేరే దారిలో ప్రయాణం చేస్తాము? మన జీవము కలిగిన దేవుడు ఉండగానే వాళ్ళందరికీ ఒక పౌరుషం రగిలిందంట. అది జరగడానికి హిజ్కియా కారకుడు అయ్యాడండి. ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పలేం. మొదటి నుంచి చాలా సంస్కరణలు చేశాడు. దానితో పాటు మరి దావీదు గారి కాలంలో జరిగినట్లుగా పస్కా జరిగినటువంటి టైం అన్నమాట ఇది. ఇంకా అద్భుతంగా 7 days పండగ చేశాడు ఆయన. ఆ రోజు దేవునికి 7 రోజులు ప్రార్థన చేసి ఇంకా దేవునితో కనెక్ట్ అయ్యి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ అన్ని విషయాలలోనూ ఏమంటున్నారు ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా విషయాలలో ఆయన తనను తాను ప్రతిష్ఠించుకుని ప్రజలను ప్రతిష్ఠించి దేవాలయం కోసమట ఆయన సొంత ఆస్తిలో నుంచి కొంత భాగము ప్రతి సంవత్సరము దేవాలయానికి వెళ్ళేటట్లుగా ఏర్పాట్లు చేశాడంట. ఆ దేవాలయంలో ఎప్పుడు కూడా ఆహారం నిల్వ ఉండేటట్లుగా, ఎప్పుడు దేవాలయంలో ఏ కొదువ ఉండకుండానట్లుగా, దేవాలయం సమృద్ధి చేత నింపబడినట్లుగా ఏర్పాట్లు ఈయన తీసుకున్నాడంట. ఇంకా దేవుడు ఈయన్ని హెచ్చించడం మొదలుపెట్టాడు, ఘనపరచడం మొదలుపెట్టాడు. ఈయనకు ఒక పేరు, ప్రఖ్యాతి, ఈయన తలపెట్టిన ప్రతి పనిలో జయము కలగడం మొదలుపెట్టింది. అయితే అలాంటి సందర్భంలో శత్రువు ఊరుకోడు కదా. అశ్షూరు రాజు రూపంలో శత్రువు వీళ్ళ మీదకి దండెత్తి వస్తున్నాడు అనే వార్త హిజ్కియాకి ఎప్పుడైతే వచ్చిందో ఆయన సామాన్యుడు కాడు. తన దగ్గర ఉన్నటువంటి సైన్యము ఇతని సైన్యం కంటే చాలా రెట్లు ఎక్కువైన సైన్యం. వెంటనే హిజ్కియా ఏం చేస్తాడంటే ఆయన వస్తున్నాడు అని తెలియంగానే ప్రజలందరూ భయపడిపోతారు. ఎందుకంటే మళ్ళీ మనం చెరలోకి వెళ్ళిపోతున్నాం. అంతే కదా, వీళ్ళకి అది అలవాటు కదా. దండెత్తి రావడం, మన రాజు కంటే బలవంతుడైన రాజు వీళ్ళ మీదకి రావడం, దేవుడు వీళ్ళని అప్పగించేస్తాడు, మేము ఇప్పుడు మరలా చెరలోనికి వెళ్ళిపోతాం అనేటువంటి దిగులుతోనూ బాధతోనూ చింతతోనూ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో హిజ్కియా రాజు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మీరందరూ నా దగ్గరికి రండి అని పిలిచాడు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయంలో 2-3 వచనాలు కూడా చదువుతాను. సన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగానే వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అశ్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని
పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట యొక్క గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఈలాగు హెచ్చరిక చేశాను. వెనువెంటనే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు ఆయన. ఇంకా అతను వచ్చేసాడు అని తెలియంగానే ఏమేమి చేయాలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని గోడలు ఎత్తి చేయించి ఇవన్నీ కూడా చేసి ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం చెప్పాలి కాబట్టి ప్రజలతో రాజే డైరెక్ట్గా మాట్లాడుతూ 7-8 వచనాల్లో చూడండి ఎంత చక్కని మాటలు మాట్లాడతాడంటే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పక జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మికయుంచరి. హల్లెలూయా. ఒక రాజు చెప్తున్నాడు, మీరేం భయపడకండి, మన దగ్గర చాలా సైన్యం ఉంది, మన కత్తులన్నీ పదును పెట్టేశాం, నేను చాలా యుద్ధ వీరుణ్ణి, నా దగ్గర ఉన్నటువంటి సైన్యం ఇంకా గొప్ప యుద్ధ వీరులు, నేను ఎలాంటి తరఫీదు ఇచ్చానో మీకు తెలియదు, రకరకాల ఎక్విప్మెంట్ తెప్పించాను మొన్ననే ఫారెన్ కంట్రీ నుంచి అని చెప్పలేదు ఆయన. రాజులు మనకు ధైర్యం ఇలా చెప్తారు, మీరేం భయపడకండి, మనకి సపోర్ట్గా ఆయా దేశాలు ఉన్నారు, మన దగ్గర వాళ్ళకున్న ఎక్విప్మెంట్ కంటే ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళకున్న అణుబాంబుల కంటే ఆ సౌత్ కొరియా, నార్త్ కొరియా వాళ్ళ దగ్గర లేనివి మన దగ్గర ఉన్నాయని చెప్తూ ఉంటారు మన గవర్నమెంట్ మనకి. మీరేం భయపడద్దు, మనకు కానీ వాళ్ళు వస్తే మనకి బంకర్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని మనల్ని ధైర్యపరచడానికి మన రాజులు ఇలా మాట్లాడాలి. ఇది రాజనీతి. కానీ ఏం చెప్తున్నాడు, దిగులు పడకండి, విస్మయం పొందకండి. మన దగ్గర, వాళ్ళ దగ్గర నిజమే చాలా చాలా గొప్ప సైన్యం ఉంది, వారి దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతా మాంసమయములు, మన దగ్గర ఉన్నటువంటి అండ ఆత్మ సంబంధమైన అండ. హల్లెలూయా. వారి గుర్రాలు మాంసమయములు, వారి రథాలు ఈ లోకానుసారమైన మెటీరియల్స్తో తయారు చేయబడ్డాయి. మనుషులందరూ మాంసమయములే. మన మెటీరియల్ ఎక్కడిది కాదు, మనకు వచ్చే సహాయము ఆత్మ సంబంధమైన సహాయము. కాబట్టి మీరు ఏమాత్రము జడియవద్దు, భయపడవద్దు, విస్మయం పొందవద్దు. ఈ 3 మాటలు ఎప్పుడైతే రాజు మాట్లాడాడో ప్రజలందరికీ చాలా ధైర్యం వచ్చేసిందంట. ఇంత ధైర్యం రాజుగారు ఇక్కడ వీళ్ళకి ఇచ్చాడు. కానీ ఆయన వెనువెంటనే దేవుని మందిరంలోనికి వెళ్ళి గోనె బట్ట కట్టుకొని బట్టలు చింపుకొని నేల మీద పడి ఏడ్చాడు హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి. అతడు నాయకుడు అంటే ప్రజలకు ధైర్యం చెప్పి ఆయన ప్రార్థనా గదిలోనికి, మందిరానికి వెంటనే వెళ్ళిపోయాడంట. ఆయన ఇంట్లో లేడు. ఆయన రాజనగరిలో ఉండి బెంగ పెట్టుకుని మూలను కూర్చొని అండర్ గ్రౌండ్ ఇంకా ఏమైనా తవ్వాలా, వెళ్ళాలా, మేము ఎక్కడ ఉండాలి, ఒకవేళ రాజులు అంటే యుద్ధం వస్తే ఏమీ లేదైనా. ఆయన పరిగెత్తుకుని పోయి దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు ప్రార్థన కొరకు. ఆయన అక్కడ ప్రార్థించిన తరువాత అష్షూరు రాజు ఒక లెటర్ పంపించాడు, ఒక దూతను పంపించాడు. ఆ దూతను పంపించినప్పుడు అవన్నీ తిట్లే. అష్షూరు రాజు పంపించినటువంటి ఒక దూతను పంపించాడు, ఈ దండుపాళెంలో ప్రకటించమని చెప్పాడు. దానిలో ఎన్ని తిట్లు అంటే హిజ్కియా రాజుని ప్లస్ మన దేవుణ్ణి. ఎలా తిడతాడంటే అతను కొన్ని మాటలు చూద్దామా మనం. 10-19 వచనాలు ఉంటుంది, అక్కడ తిట్లన్నీ ఉంటాయి. 10వ వచనం నుంచి 19 వరకు చాలా ఎగతాళిగా మాట్లాడతాడు. అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా వాళ్ళు అష్షూరు రాజు చాలా సిగ్గుపరిచేటట్లుగా, అవమానపరిచేటట్లుగా మన దేవుణ్ణి అవమానపరుస్తూ హిజ్కియాని అతను ఏం చేయలేడు, అతను ఏం సహాయం చేయడానికి అతనికేమీ శక్తి సరిపోదని చెప్పి అతడు అవన్నీ మాటల్ని తిట్టినప్పుడు దాన్ని పట్టుకొని వెంటనే కబురు పెడతాడు. ఎవరు? హిజ్కియా. ఎవరికి కబురు పెడతాడు? యెషయాకి. హిజ్కియా ఫ్రెండ్ ఎవరంటే యెషయా. ఆయన సలహాదారుడు ఎవరంటే యెషయా. మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రా అని పిలుస్తున్నాడు. చూసారా, ప్రార్థనా సహాయము. ఆయన అక్కడే ఉండిపోడు, ఆయన ఇంట్లోనే ఈయన ఉండిపోడు, ఈయన ఇంట్లో ఆయన ఉండిపోడు. మనం ప్రార్థన చేయడానికి మందిరానికి వెళదాం రమ్మని చెప్పినప్పుడు, ఇది మీకు 2వ దినవృత్తాంతాల గ్రంథం ఇక్కడే కాకుండా యెషయా 37లో ఉంటుంది. నోట్ చేసుకున్న వాళ్ళ నోట్ చేసుకోండి. యెషయా 37 1 నుంచి హిజ్కియా ఎలా బట్టలు చింపుకొని ప్రార్థించాడో ఉంటుందండి. యెషయా 37:1 ఉంటుంది అది. తర్వాత యెషయా 37:14 నుంచి మనం చూస్తే 16వ వచనం వరకు కూడా ఆ దేవుడు చేసిన కార్యం ఉంటుంది. నోట్ చేసుకుంటున్నారని చెప్తున్నాను. సరే, ఇక్కడ ఈ అష్షూరు రాజు ఎంత గందరగోళం చేసిన తర్వాత యెషయా
హిజ్కియా వచ్చి ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఒక భరోసా ఇస్తాడు వాళ్ళకి. మీరేం భయపడాల్సిన అవసరత లేదు, నేనే చూసుకుంటానని దేవుడు చెప్పాడు. కేవలం ప్రార్థనే చేశారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇన్సిడెంట్లో హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా ప్రజలను దేవుడు క్షమించి దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా పశ్చాత్తాపపు హృదయముతో హిజ్కియా ప్రార్థన చేయగా ప్రజలు స్వస్థపరచబడ్డారు. శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థత. యెషయా, హిజ్కియా ఇద్దరు కూడా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ రాత్రి ప్రార్థన చేశారు. వీళ్ళు ఎంత చక్కని ప్రార్థన చేస్తారంటే చదువుదామా? 37వ అధ్యాయం యెషయా 37:14 నుంచి చదువుదామా? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు వినిపించాలని నా ఆశ. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతివగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఇక్కడ ఈయన ఏమని అడుగుతున్నాడంటే, వాడు ఎలా అయితే నిన్ను దూషిస్తూ ఈ యొక్క తిట్లు తిట్టాడో ఒక్కసారి అవి చెవిన పెట్టు ప్రభువా అంటున్నాడు యెహోవా. అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలనము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. హల్లెలూయా. చాలా చక్కని ప్రేయర్ కదా, అది అండర్లైన్ చేసుకోవాలి. ఎంత బాగా అంటే ఆ ప్రేయర్లో ఏముందంటే శత్రువు మనల్ని ఏమన్నాడో చెప్పారు, శత్రువు ఎలా వచ్చాడో చెప్పాడు, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాడు, వాళ్ళ యొక్క దేవుళ్ళు ఎంత చేతులతో చేయబడినవి ఎంత వట్టివో చెప్పాడు. ఇదంతా చెప్పి మమ్మల్ని వారి చేతిలో నుంచి రక్షించమని చెప్పగానే ఇప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఒక వర్తమానాన్ని పంపించాడంట. ఏమని? ఇజ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగాని అక్కడ చాలా గొప్ప వాగ్దానము, ప్రవచనము, ఒక ధైర్యపరిచేటువంటి ఒక దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక ప్రొఫెసీ యెషయా చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి వాళ్ళందరూ మొహరించే ఉన్నారు. ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, దేవుని మీద ఆధారపడ్డారు. ఈయన బట్టలు చింపుకున్నాడు, ఆ లెటర్ని చదివి, ఆ లెటర్ అంతా దేవుడికి చదివి వినిపించాడు. వెళ్ళి మందిరంలో సాగిలపడి లెటర్ని ఆ మందిరంలో క్రిందన పరిచి దాన్ని చదివి దేవుడికి వినిపించి, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, చెవియొగ్గి ఆలకించే ప్రభువా అని ప్రార్థన చేయగా ఆ రాత్రి దేవుడు ఒక దూతను ఆ వారి దండుపాళెములోనికి పంపించాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ దూత? ఆత్మ సంబంధమైన అండ. క్రైస్తవులకి ఇది ఉంది. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఏ నిబంధనలోనైనా సరే ఆయన ఎలాంటి దేవుడు అంటే నిన్న నేడు నిరంతరము మన దేవుడు ఏకరీతిగా ఉన్నాడండి. అది ఓల్డ్ టెస్టిమెంట్ కదా, ఇది న్యూ టెస్టిమెంట్ కదా, ఇది ఇక్కడ ఉందా, అది అక్కడ లేదా, ఈ గొడవలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు అంతా. అసలు ఎందుకు ఈ కళలు, ఎందుకు ఈ దర్శనాలు, ఎందుకు ఇప్పుడు దూతలు ఎందుకు? నిజమే, మరి కళలో దూత కనబడి మరియతో మాట్లాడిందంటే ఇప్పుడు కళ ఎందుకు అంటున్నారు, ఇప్పుడు దర్శనం ఎందుకు అంటున్నారు. మరి కళలోనే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇవన్నీ ఎందుకు, మనకి వాక్యం ఉండగా అంటారు. వాక్యము బైబిల్ని ఇలా పట్టుకుని వెళ్ళి మనం ఇది కత్తిగా వాడలేం కదా. మనము పరలోక సంబంధమైనటువంటి అండ కొరకు వేడుకుంటాం. దూతలు ఈ రోజుకి వారి సర్వీసెస్ మన కొరకు అందించడానికి ఈ రోజుకి ఉన్నారనేది సత్యము. దూతల పరిచర్య ఉంది కాబట్టి ఆ రోజు ఏం జరిగింది, దూత పరలోకం ఆత్మ సంబంధమైన అంటే దిగి ఒకే ఒక దూతను పంపించాడు దేవుడు. ఒకే ఒక దూత వచ్చి అష్షూరు దండెపాళెంలోనికి వెళ్ళిపోయి 1,85,000 మందిని సింగిల్ హ్యాండ్తో చంపేశాడు ఆయన. అసలు ఏం జరిగిందో అష్షూరు రాజులకు తెలియలే. ఏంటి ఒకేసారి 1,85,000 మంది దండులు ఎలా చనిపోయారు, ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు చంపారు అర్థం కాక ఆ రాత్రే సన్హరీబు పారిపోయాడండి. ఆ రాత్రే సన్హరీబు వీళ్ళు చనిపోగానే పారిపోయాడు.
పారిపోయి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే రాజనగర్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు, అవుట్ హౌస్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వాళ్ళ దేవత గుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దేవత గుడిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది మాకు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ అష్షూరు రాజు యొక్క సొంత కొడుకులు 3, 2 కొడుకులు లోపలికి వచ్చి అక్కడికక్కడే తండ్రిని నరికేశారు. వాళ్ళే పొడుచుకుని చేస్తారు. శత్రువుని శత్రువే సంహరించేటట్లు అక్కడ కార్యం జరిగింది. 2 చంపేసి మళ్ళీ అక్కడ నుంచి పారిపోయారు, వేరే కంట్రీకి పారిపోయారు వాళ్ళు చంపేసి. 3వ వాడు ఈ యొక్క సన్హరీబు తర్వాత రాజుగా అక్కడ సింహాసనం అధిష్ఠిస్తాడు. ఈ విషయాలు వీళ్ళకి తెలిసినప్పుడు ఎంత ఆనందపడతారో, ఎంత సంతోషపడతారో. ప్రజలందరూనంట హిజ్కియా దగ్గరికి వచ్చి కానుకలు రాజుకిచ్చి, అర్పణలు దేవుడికిచ్చి, మన దేవుడు ఎంత గొప్పవాడో అని ఆర్భాటం చేశారట. హల్లెలూయా! మన దేవుడు మన శత్రువుని సంహరించాడని కానుకలు హిజ్కియా గారికి ఇచ్చారు, అర్పణలు దేవుడికి ఇచ్చారు. వాళ్ళు దేవుని యందు ఆనందించి ఇంకా విశ్వాసాన్ని వాళ్ళు పొందుకొని ఆర్భటించారంట దేవుని సన్నిధిలో.